Did he reply to the message? వాట్సాప్ వాయిస్ నోట్ పెట్టాను అది చూసుకొని What is wrong with... Sir, it is clearly mentioned in the rules book, sir. Abhi? మేడం వచ్చారు. వీడేంటి ఇక్కడ? మోహంతి గారు మీరు కూడా వచ్చారా? నేను కూడా ఏంట్రా? సర్ప్రైజింగ్. సో హ్యాపీ టు సీ యు సార్. గొప్పోడిని పంపామమ్మా. ఫైల్స్ తో రాకుండా రూల్స్ తో చంపేస్తున్నాడు. అన్ని పర్ఫెక్ట్ గానే అడుగుతున్నాడు అనుకో. ఇదంతా కాదు కానీ నా క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మీకు ఎంత టైం కావాలో చెప్పండి, దాన్ని బట్టి డిసైడ్ చేస్తా. సార్ 1 minute సార్. పర్ఫ్యూమ్ మార్చారా? బాగుంది. నైస్ డియర్. హే, ఆ చెవులకి ఏంటి పెద్ద పెద్దగా ఉన్నాయి? అది సరే, ఎంత టైం కావాలి? మినిమం 10 days కావాలి. మినిమం 3 months కావాలని మేడం అడుగుతున్నారు సార్. పర్ఫెక్ట్. కకృతి పడి ఎక్కడ 10 days అడుగుతారో అనుకున్నా. అడిగుంటే ఏమైంది సార్? ఎఫిషియన్స్ కాదు వెదవులు అని రిక్వెస్ట్ క్యాన్సిల్ చేసేవాడిని. ఓ మోహంతి, విన్నాను. ఈసారి రూల్స్ తో కాదు ఫైల్స్ తో వస్తాం సార్. 3 months? Woo! Abhi? Abhi? అభి నై గుడ్ జాబ్ అమ్మా. తను నేను గుర్తుపట్టినందుకు బాగానే రుణం తెచ్చుకున్నావు కాబట్టి ఇంటికి వచ్చేయి, డిన్నర్ చేద్దాం. As you say. పద మోహంతి. నా చేతుల్లో పెరిగిన చిన్నారి లిఖితేనా ఇలా చేయి దాటిపోతుంది? జ్యూస్ ఇచ్చేసిరా. మేడం నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఏమైంది? తప్పులైనా భరించచ్చు కానీ పాపాలని తట్టుకోలేను మేడం. తప్పేంటి? వాడిని భోజనానికి పిలవడం. పాపం ఏంటి? వాడికి భోజనం పెట్టడం. మహంతి, నా వర్ధంతండి. నిన్న రాత్రి టైం వరకు వాడు ఎవడో కూడా తెలియదు. ఇప్పుడేమో వాడు మన ఇంట్లో పెద్ద సెలబ్రిటీ. మీరు దండం పెడతారు, మేము పిండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. భలే చెప్పావే. నువ్వు చెబితే గాని బాలకృష్ణ కొంత తెలియపాయే. థ్యాంక్ యూ మేడం. మేడం మీరు అర్జెంట్ గా రాకపోతే ఈ జూబ్లీ హిల్స్ కృష్ణానగర్ లో మారిపోద్ది. ప్లీజ్ మేడం రండి మేడం, ప్లీజ్ ప్లీజ్. సరే దా. సరే గాని బాలయ్య ఏంది ఫ్యాన్స్ ను కొడతాడంట? కొడతాడు. వాళ్ళు ఫీల్ ఎవరు? ఫీల్ అవుతారు. ఎట్టా? ఇట్టా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అన్స్టాపబుల్ లో చూసా బాలయ్య మంచోడే. జై బాలయ్య. ఇది సరే కానీ మన రౌడీ దేవరకొండ రష్మిక సంగతి ఏంటి? వీడి ఎటు వెళ్తే మన నేషనల్ క్రష్ అటు ఫాలో అయిపోతా ఉంటది. కానీ ఫొటోస్ మాత్రం సోలోగానే పెడతాడు పిన్ని. అసలు ఏమనుకుంటున్నాడో అతను? సిర్రాకు పెట్టకన్నాయ్ నా షర్టుకి ఎన్ని బొత్తాలున్నాయి, గుండెకి ఎన్ని టీకాలున్నాయి, నా జీన్సుకి ఎన్ని కన్నాలున్నాయి, సెల్ నంబర్కి ఎన్ని సున్నాలున్నాయి, మా నాన్నకి ఎన్ని వాకీలున్నాయి, జల్లికి ఎన్ని రాఖీలున్నాయి, తిక్క తిక్క ప్రశ్నలన్నీ ఒకేసే నేను నీ అవ్వ తగ్గేదేలే. అది కాదు అబ్బాయి, ఆ విజయ నిర్మల గారు అబ్బాయి నరేష్ గారు. ఈ వయసులో లవ్ ఏంటి? నాటి ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ, నెత్తుటి గట్టికి ఏనాడు లొంగదు ఈ ప్రేమ, కులము మతము లేవంటుంది మనసుకి ప్రేమ. ఇదంతా తర్వాత సంగతి. మనోడు సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో నువ్వు చేస్తున్నావా? మొన్నే 2 రోజులు వెనక నుంచున్నా. ఎలా ఉంటుంది సినిమా? బంగారం
ఒకటి చెప్పను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ చెప్పాను, విందా లేదా? మామూలుసుడు కాదు ఇది, బాగా భోజనం పెట్టి బేటా కూడా ఇస్తున్నారు. డూ ఫెస్టివల్. ఏంటి మోహంతి ఇది? నువ్వు ఆడిన రికార్డింగ్ డాన్స్ కి పేమెంట్. నీ సినిమా వాళ్ళు ఇప్పుడు డబ్బులు లేకుండా ఇవి చేయరట కదా. నీ జీవితంలో ఇంత బేటా ఎప్పుడు చూసుండవు కదా. ఆ? అందరూ హ్యాపీయా? అబ్బో చాలా. చాలు అయితే అదే నా పేమెంట్. ఏ మాటకా మాట, నీలో చాలా పెద్ద జోకర్ ఉన్నారా. మళ్ళీ గుర్తు చేసాం మోహంతి, రేపు పొద్దున అదే విషయం వేయాలి. గుడ్ నైట్ మీ బాయ్. అభి సార్ వెనకెళ్ళు. ఈ మాస్కుల్లో ఎవరెక్కడుంటే ఏంటి సార్? అవన్నీ నీకు చెప్పాలరా? ఓకే 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 సార్. రేపటి రారా చాలు గాని. నువ్వు నవ్వకురా బడ్డీ. అభి ఫ్రేమ్ అవుట్. ఇప్పుడేం చేశాను సార్? నీకోసం ఎవరో వచ్చారా? మేరే కోసం. హూ ఇస్ ఇట్? అమ్మో దేవుడా, ఐ లవ్ యూ చెప్పి తప్పు చేశానా? పర్ఫార్మెన్స్ ఆపి మాస్క్ తీ. నన్ను మీ వాళ్ళు జోకర్ అనుకోవడంలో తప్పేం లేదండి. సారీ, నిన్న రాత్రి జరిగిన దాని గురించి నాకు ఇందాకే తెలిసింది. అదంతా మా పెదనాన్న చేసిన పని. ఆ 25,000 కూడా ఆయన ఇచ్చిందే. ఎక్స్పెక్ట్ చేశా. అంత చీప్ గా మీరెందుకుంటారు? కనీసం 1 లక్ష 2 లక్షలు పడేస్తారు కదా. అందుకే నేను కూడా తీసుకోలేదు. ఏమండి, మీరు తాగినప్పుడే బాగుంటారండి. ఏమండి, మీరు చీర కట్టుకుంటేనే బాగుంటారు అన్నది రొమాంటిక్ గా చెప్తావేంట్రా? మీకు ఎలా చెప్పాలి? నాకు ప్రతి క్షణం మిమ్మల్ని ఫిజికల్ గా కలవాలనిపిస్తుంది. కానీ కలిస్తేనేమో టెన్షన్, చెమట్లు. అంతెందుకు, మీకు నిజం చెప్పనా? ఎట్లండి, నీకు దండం పెడతా. ఆపే ఆపే, నాకు బోల్డ్ అని పనులున్నాయి. బిల్ కట్టు. అవును, ఆ సారీ ఏదో ఫోన్లో చెప్తే అయిపోయింది కదా. ఇంత దూరం ఎందుకు వచ్చారు? మీకు కూడా నాతో ఫిజికల్ గా కలవాలనిపించిందా? ఏయ్, కథలాపి ముందు నిజం చెప్పు. ఆ పిల్ల నీకెట్టా పడింది? ఆ పిల్ల నాకు పడ్డం, యాక్సిడెంట్ అయ్యి మా నాన్న హాస్పిటల్ పడ్డం, 2 ఒకేసారి జరిగాయి. టిష్యూస్ టేర్ అయి నరాలు నలిగి ఎముక విరిగి కాలు బాగా డ్యామేజ్ అయిందమ్మా. డాక్టర్, ఆడు కొంచెం తేడాగాడులేండి. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే డాక్టర్. ఈ పారాసిటమాల్ వేసుకుంటే సరిపోద్దండి? ఆయన కొంచెం తేడాలండి, మీరు చెప్పండి. మీరు ఓకే కదమ్మా? ఎప్పటికి రికవర్ అవుతాడో చెప్పలేము, కానీ 6 నెలలు మాత్రం కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి. అలాగే డాక్టర్ గారు, నేను చూసుకుంటాను. ఏంటి అలాగేనండి? ఏంటి అలాగేనండి? కాదు, నేను బెడ్ మీద ఉంటే ఈ బిల్లు ఎవడు కడతాడు, ఇల్లు ఎవడు నడుస్తాడు, ఈఎంఐలు రెన్యూల్ చేయాల్సిన పాలసీలు. మీకు కొడుకున్నాడు, వాడు చూసుకుంటాడు. నేను చూసుకుంటాను. జాగ్రత్తమ్మా. మీ డాడీ డ్రీమ్ ప్రాజెక్ట్ కి నేనుంటే బాగుంటుందన్నా. చేసేద్దాం. రియలీ? థ్యాంక్ యూ సో మచ్. ఏమండి, అభిగాడికి ఉద్యోగం వచ్చేసిందంటండి. 2 లక్షల జీతం, వాడి లవర్ ఆఫీస్ లోనే ఉద్యోగం. దిస్ ఇస్ ఎ డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ లొకేషన్ కి ఒప్పుకున్న ప్రతి ఎంప్లాయ్ కి 1 year బోనస్ అనౌన్స్ చేయండి. అభినయ్ గడు ఆఫీస్ స్టాఫ్ అందరికి 1 year బోనస్ అనౌన్స్ చేయమని చెప్పాడట. మరి ఇష్యూ చేయకుండా ఇష్యూ ఎందుకు చేస్తున్నాము ఆంటీ? హలో,
ఏమే కాలు విరిగితేనే కొడుకు సెట్ అవుతాడని తెలుసుంటే ఎప్పుడో నరికేసుకునేవాడిని. అమ్మా లిఖిత. హాయ్ ఆంటీ. అయ్యో అంకుల్ కూర్చొని పర్లేదు. హలో హలో ఆనందరావు, ఆనందరావు అప్పిచ్చినోడికి ఇంత ఉండకూడదు కదా. ఏమైంది? ఆ సోమశేఖరం వెనక నుంచి కొడుతున్నాడండి. అది నా పెళ్ళాం. పిలిస్తే రావాలిగా. నిన్నయ్యా పిలిస్తే రావు ఆనందరావు. ఏంటి చెప్పారు? మ్యాటర్ ఏంటంటే నా కొడుక్కి 2 లక్షల జీతం అని చెప్పాను కదా. కాదు మరి 4 లక్షలు. వీడు అనుకున్నంత బ్యాడ్ కంపెనీ ఏం కాదు. అందుక సీఈఓ చేద్దాం అనుకున్నారు. నువ్వు భలేవాడివే. వాడి ఇంటి కాబోయే అల్లుడు సీఈఓ అయితే తప్పేంటి? నాకు నచ్చలేదురా. యాజ్ అ సన్ జాబ్ రెస్పాన్సిబిలిటీ ఓకే, ఈ పెళ్ళేంటి, పైగా సీఈఓ ఏంటి? నీలో ఉన్న ఆర్టిస్ట్ ఏమయ్యాడు? తొక్కలో ఆర్టిస్ట్ అలా 400 కోట్ల ఆస్తి, సూపర్ ఫిగర్, ఎన్ని లోట్లు గుడుచుకుంటే వస్తాయి. ఆర్టిస్ట్ ఏంటో తెలుసు నీకు ఆర్టిస్ట్ గురించి? ఎప్పుడు ఈ సెల్వమణినే చూసావు, లోపల ఉన్న శివమణిని ఎప్పుడైనా చూసావురా? ఎవరు తల శివమణి? ఎప్పుడు చూసినా శివమణి శివమణి తొప్పుతుంటావు. మనమే లోపల తప్పించుకున్నావు. ఇంకెక్కున్నా లోపల ఎన్న అప్ప సున్నిదిన ఉడికినే అన్న అప్పుట్టిన ఉళ్ళ కట్టింది కుటుంబం ముట్ట పైన అన్న ఉట్టిన సొల్లమల ఉడికినే కుట్ట పోడే ఉన్న పిచ్చని కావాలి కుట్ట పోడే నా ఉన్న టు హావ్ ద కోక్ స్టోన్స్ ఐమ్ ద క్యాన్ ఫర్ శివమణి శివమణి దేర్ రూల్ ఇన్ కోక్షన్స్ ఐమ్ ద క్యాక్ స్టోన్స్ ఉన్న పుల్ అక్షన్. నీలో ఉన్న ఆర్టిస్ట్ ని చంపేసి సీఈఓ అయిపోయావా? నీ డ్రీమ్ ని వదిలేసావా? మైసమ్మ ఎక్కడో వెలిగిస్తుందన్నా. నీలా గుర్తు చేయడానికి ఒకడు వచ్చాడు. ఎవడ్రా? రాకీ